నేను ఫేస్ చేసినవంటే గనక, ముందు పబ్లిసిటీ ఒకటి చాలా ఇబ్బందయింది. వెరీ స్టార్టింగ్‌లో అనమాట. తర్వాత ఏంటంటే కస్టమర్స్‌కి తెలియటం వల్ల వాళ్ళు మౌత్ పబ్లిసిటీ జరిగింది. తర్వాత పాంప్లెట్స్ కానీ, స్టిక్కర్స్ కానీ, ఇప్పుడు యూట్యూబ్ ఛానెల్ ఉంది, ఫేస్‌బుక్ ఉంది, ఇన్‌స్టాగ్రామ్ ఉంది, గూగుల్ ఉంది, జస్ట్ డయల్‌లో ఉంది మనది. సో, ఇట్లా డెవలప్ అయ్యాము. ప్రాబ్లమ్ అంటే ఇక ప్రతి దానిలో ప్రాబ్లమ్ ఉంటుంది. కాకపోతే ఇదేంటంటే మన ఓన్‌గా ఇప్పుడు ఒక లేడీ ఏం చేయగలదనేది ప్రూవ్ చేయాలన్న ఆలోచనే నాకు మెయిన్ ఎజెండా అండి. ఎందుకంటే బయట సొసైటీలో ఇంత ఇదిగా లేదు, మనకి టార్గెట్స్ ఉంటాయి. మనకి 10,000 సాలరీ వస్తుందంటే 20,000 వర్త్ ఉంటుందక్కడ. అది అంత హ్యాండిల్ చేసి మళ్ళీ ఇంటికొచ్చి మళ్ళీ చేసుకోవాలంటే కష్టం. బిజినెస్ ఏంటంటే మన ఇష్ట ప్రకారం చేసుకుంటాం. అందులో నాకిది బాగా సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ ఎక్కువుంది మేడం. బేసిక్‌గా చెప్పాలంటే ఆడపిల్లలకి సపోర్ట్ ఇస్తున్నా, ధైర్యంగా నేను నిలబడుతున్నా, నా కింద ఒక 10 మంది ఆడపిల్లలున్నారు, వాళ్ళని నిలబెట్టగలుగుతున్నా అనేది సెల్ఫ్ సాటిస్ఫాక్షన్‌తోనే జరుగుతోంది. సో, ఇది ప్యూర్‌లీ ఆహ్, హ్మ్, కమర్షియల్ అని చెప్పలేను, సర్వీస్ అని చెప్పలేను కానీ సెమీ సర్వీసెస్ మేడం. మన కింద మన ద్వారా కొంతమంది బతుకుతున్నారనేది చాలా ఆనందదాయకం అది చెప్పుకోవడానికి.